సర్పంచ్గా పోటీ కోసం కన్న కూతుర్నే చంపాడట. మహారాష్ట్రలో చాలా ఘాతుకం జరిగింది. ముగ్గురు పిల్లలరట. ఇంకో అమ్మాయిని నిజామాబాద్ తీసుకొచ్చి ఏదో కెనాల్లో పడిచిపోయిండట దుర్మార్గుడు. ఘోరం చూడండి. సో ముగ్గురు పిల్లలుంటే అర్హత ఉండదని మహారాష్ట్ర వాసి ఘాతుకం. 6 ఏళ్ల కూతుర్ని నిజామాబాద్కు తీసుకొచ్చి నిజాం సాగర్ కెనాల్లో తోసేసిన పాండ్రంగా గత నెల 29న మృతదేహం లభ్యం. హత్య కేసు చేయించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ అంటూ చూస్తున్నాం. బాబా చాలా 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 దారుణం ఇది. సో ఒకసారి దీనికి వచ్చి కొంత డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇప్పుడు ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది బాగా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. సో ఇద్దరు పిల్లలు ఉంటేనే ఆ పోటీకి అర్హులు అనేది ఒక నిబంధన ఉంది. సో ఆడికి ముగ్గురు పిల్లలట. ఒక 6 ఏళ్ల పాపని తీసుకుపోయి నిజామాబాద్ తీసుకొచ్చి ఆడ కెనాల్లో పడేసి పోయినట. సో ఇక్కడ చూడండి, సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా కన్న కూతుర్ని చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందంటూ చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారిగా కేసు వివరాలు వెల్లడిస్తున్నటువంటి నిజామాబాద్ సిపి సాయి చైతన్య అంటూ చూస్తున్నాం. ఇద్దరు దొంగలు దుర్మార్గులు సొంత కూతుర్ని కూడా చంపిరంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించండి. సో మహారాష్ట్రలోని కెరూరు నుంచి నిజామాబాద్ జిల్లాకు చిన్నాన్ని తీసుకొచ్చి నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోయాడు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నటువంటి బోధన పోలీసులు ఇది హత్య కేసు అని తేల్చారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య సోమవారం ఈ కేసు వివరాలను తెలియజేశారు. మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కెరూరుకు చెందినటువంటి కొండమంగళి పాండురంగా సెలవు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో కెరూరు సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హత ఉండదని భావించి తన కూతురు ప్రాచీని గత నెల 29న నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్దకు తీసుకొచ్చి నిజాం సాగర్ కెనాల్లోకి తోసివేసి పరారయ్యాడు. చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో గుర్తులేని మృతదేహంగా కేసు నమోదు చేశారు. బోధన్ ఏసీబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 బృందాలుగా ఏర్పడి పాప సంబంధికుల కోసం గాలించారు. సోషల్ మీడియా గ్రూపులో సమాచారం షేర్ చేయగా సుధీర్ అనే కానిస్టేబుల్ వాట్సాప్ స్టేటస్ ను ముఖేడ్ గ్రామస్తులు చూసి పాపను గుర్తించి సమాచారం ఇచ్చారు. పోలీసులు ముఖేడ్ వెళ్లి పాప పాండురంగ కూతురును గుర్తించారు. అతనికి తొలి సంతానంగా కవలలు, తర్వాత మరో బాబు ఉన్నాడు. అయితే ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండదని బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని ప్రయత్నించాడు. పూణే కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి బర్త్ సర్టిఫికేట్ కూడా మార్చే ప్రయత్నం చేశాడు. అది మారదని తెలిసిన తర్వాత ప్రస్తుత కెరూరు సర్పంచ్ షిండే గణేష్ తో కలిసి ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లుగా చెప్పాలని పన్నాగం పన్నాడు. కవల పిల్లల్లో చిన్నారి ప్రాచీని మాయమాటలు చెప్పి సర్పంచ్ గణేష్ తో తన బైక్ పై నిజామాబాద్ తీసుకొస్తూ మార్గ మధ్యలో ఎడవెల్లి వద్ద నిజాం సాగర్ కెనాల్లో తోసేసి పారిపోయాడు. పాండురంగ గణేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును చేయించడంతో ప్రతిభ చూపిన బోధన పోలీసులను సిపి అభినందించారంటూ చూస్తున్నాం. నిజంగా ఎంత దుర్మార్గం చూడండి. తుచ్చమైనటువంటి రాజకీయం, అధికారం ఎంతటికైనా దిగజారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం పాండురంగకు సంబంధించిన విషయమే కాదు, ఈ అమ్మాయికి సంబంధించిన విషయమే కాదు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చూడండి, అధికారం కోసం ఎట్లా అరువులు చేస్తా ఉన్నారో, అధికారం కోసం ఎంత దారుణంగా అరువులు చేస్తాం చూడండి. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఒకరు బీజేపీతో టచ్లో ఉన్నారట. నేను చెప్పదు, పూర్తి వివరాలు మన దగ్గర ఉన్నాయి, కానీ అవి టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. సో అటు బీజేపీతో అంటగాగుతున్నట్టు కనబడతా ఉంది, బీజేపీతో అలయన్స్ పోయేటట్టు కనబడతా ఉంది. అన్ని రకాల ఈక్వేషన్లు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సర్పంచ్గా పోటీ చేయాలని, ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయడానికి అర్హులు కాబట్టి ఇంకో అమ్మాయిని ఎవరైతున్నారో బోధన తీసుకొచ్చి మరి కెనాల్లో పడిచిపోయిండు ఆ దుర్మార్గుడు. ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి.